హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవీన్ చోట్. ఇట్స్ అన్ ఇన్సూరెన్స్ ఛానల్. ముందుగా మన యొక్క సబ్స్క్రైబర్స్కి అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి. ఈ సంక్రాంతికి మీ జీవితాల్లో వెలుగు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక టాపిక్లోకి వచ్చినట్లయితే ఈరోజు ఈ వీడియోలో టర్మ్ ఇన్సూరెన్స్ ఎవరు తీసుకోవాలి, టర్మ్ ఇన్సూరెన్స్ ఎవరికి కావాలి, అందరూ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చా, రీసెంట్లీ ఎవరైతే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారో వాళ్ళు చేసే పెద్ద మిస్టేక్స్ ఏంటో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ మీరు తెలిసి తెలియక చేసిన మిస్టేక్ని ఎలా మీరు కవర్ చేసుకోవాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఐ ఛాలెంజ్ యూ, 90% ఆల్రెడీ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళు ఈ మిస్టేక్ చేశారు. సో మీకోసమే ఈ వీడియో, పూర్తిగా అర్థం చేసుకోండి. అండ్ ఈ వీడియో నేను పేపర్లో ఉన్నది చెప్పడానికి రాలేదు, ఉన్న రియాలిటీ, బయట జరుగుతున్న రియాలిటీ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. సో ముందుగా మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఫ్రెండ్స్ ప్లీజ్ దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీ ముందుకు చాలా జెన్యూన్ కంటెంట్ ఉన్నది ఉన్నట్లు తీసుకురావడం కోసం చాలా వరకు నేను ట్రై చేస్తున్నాను. మీరు అర్థం చేసుకుంటారు అని అనుకుంటున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు ఒక చిన్న బూస్ట్ లాగా ఉంటుంది, ఇంకా నెక్స్ట్ వీడియోస్ చేయడానికి తొందరగా వీలవుతుంది. అండ్ ఒక గుడ్ న్యూస్, మనని ఈరోజు ఒక ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూకి పిలవడం జరిగింది. అది కూడా మీ వల్లనే ఫ్రెండ్స్. అంటే మీరు చూసి ఆదరిస్తున్న ప్రేమకి చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే మన కంటెంట్ జెన్యూన్గా ఉంది అని చెప్పి ఒక ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూకి పిలిచారు. ఇంటర్వ్యూ ఈరోజే కంప్లీట్ అయింది. మేబీ సూన్ ఆఫ్టర్ దిస్ సంక్రాంతి ఆ ఇంటర్వ్యూ రావచ్చు. ఇఫ్ పాసిబుల్ అయితే ఆ వీడియో మన ఛానల్లో కూడా పెట్టడానికి ట్రై చేస్తాను. అక్కడ మనము ఇన్సూరెన్స్ రిలేటెడ్ అవేర్నెస్ చేయడం జరిగింది. ఇక మెయిన్ టాపిక్లోకి వచ్చినట్లయితే టర్మ్ ఇన్సూరెన్స్. అసలు ఏంటి ఈ టర్మ్ ఇన్సూరెన్స్? టర్మ్ ఇన్సూరెన్స్ అంటే మీ ఫ్యామిలీ అనే బండి మీరు నడుపుతున్నారు, అంటే మీరు డ్రైవర్ అనుకోండి, మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ప్యాసింజర్స్. అంటే మీరు ఎంత పర్ఫెక్ట్గా వెహికల్ డ్రైవ్ చేస్తేనే మీ ఫ్యామిలీ అనేది అంత పర్ఫెక్ట్గా గమ్యానికి చేరుకుంటుంది. సో చాలా సింపుల్గా చెప్పాలంటే, మీరు ఒకవేళ మీ ఫ్యామిలీలో ఓన్లీ ఇన్కమ్ సోర్స్ పర్సన్, అంటే మీరు సంపాదిస్తున్నారు, మీ మీద మీ వైఫ్ కానీ, మదర్ కానీ, ఫాదర్ కానీ ఇంకెవరైనా డిపెండ్ అయి ఉన్నారు అనుకోండి, అప్పుడు మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ఎలిజిబుల్. బేసిక్ క్రైటీరియా ఇది. నేను ఒక్కరినే వర్క్ చేస్తున్నాను, సో నేను వెళ్ళి ఒక కంపెనీ దగ్గరికి వెళ్ళి 5 సిఆర్కో 10 సిఆర్కో 50 సిఆర్కో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి లేదు. దానికి కొన్ని ఎలిజిబిలిటీ ఉన్నాయి. లైక్ మీరు ఎంత సంపాదిస్తున్నారు దాన్ని బేస్ చేసుకొని మీకు టర్మ్ ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అందరికీ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఇవ్వరు, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎలిజిబుల్ ఉన్నారు 1 సిఆర్కి, సో మీరు 1 సిఆర్కి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అనుకున్నారు. అంటే ఒకవేళ రేపటి నాడు మీరు చనిపోయారు అనుకోండి, మీరు చనిపోయాక మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా, మీరు ఎవరైతే నామినీ పెట్టుకుంటారో ఆ నామినీకి మీరు తీసుకున్న టర్మ్ సమ్ ఇన్సూర్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది మీరు ఎలిజిబుల్ 1 సిఆర్ అయితే 1 సిఆర్, 2 సిఆర్ అయితే 2 సిఆర్, అది మీరు ఎంత తీసుకుంటే అంత ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ వరకు ఓకే, బాగుంది. అంటే నేను చనిపోతే నా ఫ్యామిలీకి టర్మ్ ఇన్సూరెన్స్ వస్తుంది. కానీ ఎప్పుడు చనిపోతే వస్తుంది, ఎప్పుడు చనిపోయినా వస్తుందా, హోల్ లైఫ్ చనిపోయినా వస్తుందా, లేదా పర్టికులర్ టర్మ్ ఏమన్నా ఉంటుందా అని కొందరికి డౌట్ ఉండొచ్చు. సో చాలా సింపుల్గా పేరులోనే ఉంది టర్మ్, పర్టికులర్ టర్మ్ వరకే మీకు ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క ఏజ్ ఒక 25 ఇయర్స్ ఉన్నది, మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అనుకుంటున్నారు. సో మీకు ఏజెంట్ కానీ కంపెనీ కానీ కొన్ని ఆప్షన్స్ ఇస్తుంది. లైక్ మీకు ఎంత ఏజ్ వరకు టర్మ్ ఇన్సూరెన్స్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 60 ఇయర్స్ వరకు టర్మ్ ఇన్సూరెన్స్ కావాలా, 75 ఇయర్స్ వరకు కావాలా, మ్యాక్సిమం 85 ఇయర్స్ వరకు తీసుకోవచ్చు. హోల్ లైఫ్ కూడా ఆప్షన్ ఉంటుంది, బట్ అది యూస్ అవ్వట్లేదు ఈ రోజుల్లో. సో మీరు మ్యాక్సిమం 85 ఇయర్స్ వరకు తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 60 ఇయర్స్ వరకు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు. సో కంపెనీ మీరు పేమెంట్ ఎలా చేస్తారు అని అడుగుతుంది. లైక్ మీరు ఇయర్లీ పేమెంట్ కడతారా, లేదా కొన్ని పర్టికులర్ ఇయర్స్ వరకే ప్రీమియం కడతారా అని అడుగుతుంది. అంటే మీరు ఒక 25 ఇయర్స్ ఉండి ఒక 60 ఇయర్స్ వరకు టర్మ్ పాలసీ తీసుకున్నారు. సో ఇప్పుడు మీరు ఒక పర్టికులర్ టర్మ్ వరకే పేమెంట్ కట్టుకోవచ్చు, లేదా ఎవ్రీ ఇయర్ పేమెంట్ కట్టుకోవచ్చు. అంటే 60 ఇయర్స్ వచ్చేంత వరకు కట్టుకోవచ్చు, లేదా పర్టికులర్గా 8 ఇయర్స్ కడతారా, 10 ఇయర్స్ కడతారా, 12 ఇయర్స్ కడతారా, దాన్ని బేస్ చేసుకొని ప్రీమియం ఇవ్వడం జరుగుతుంది. ఇది రెగ్యులర్గా ఉన్న టర్మ్ ఇన్సూరెన్స్ రూల్స్. ఈ మధ్య ఒక కొత్త ఆప్షన్ వచ్చింది, అది ఏంటి అంటే మంత్లీ టర్మ్ ఇన్సూరెన్స్. లైక్ అంటే మీరు మంత్లీ పేమెంట్ చేసుకోవచ్చు. ఇక్కడే చాలా పెద్ద మిస్టేక్ జరుగుతుంది. ఈ మంత్లీ ప్లాన్ అనేది ఒక ఆప్షన్గా తీసుకురావడం జరిగింది. అంటే మొత్తానికే ఎట్ ఏ టైం కట్టలేని వాళ్ళ కోసం ఒక మంత్లీ ప్లాన్ ఆప్షన్ ఉండాలి అని చెప్పేసి ఐఆర్డిఏ తీసుకురావడం జరిగింది. బట్
ఎప్పుడైతే మీరు ఆన్లైన్లో ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారో, ఎస్పెషల్లీ టర్మ్ ఇన్సూరెన్స్, ప్రతి ఒక్కరు మంత్లీయే తీసుకుంటున్నారు. మంత్లీ తీసుకుంటే టర్మ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ వస్తుందా అని ఒక చిన్న డౌట్ ఉండొచ్చు. ఒకవేళ కనుక మీరు మంత్లీ ప్లాన్తో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మీకు క్లెయిమ్ వస్తుందా రాదో అని నన్ను అడిగితే మాత్రం దెర్ ఆర్ 90% ఛాన్సెస్ క్లెయిమ్ రాకపోవచ్చు. మళ్ళీ మీరు ఇంకొక డౌట్ అడుగుతారు, మమ్మల్ని భయపెడుతున్నారు, మీరు అన్నీ ఏదో ఒకటి చెప్తున్నారు అని చెప్పి. కమ్ టు రియాలిటీ ఫ్రెండ్స్. అంటే నేను రియాలిటీగా మాట్లాడుతున్నాను. మీరే ఆలోచించండి. మీరు టర్మ్ ఇన్సూరెన్స్ మంత్లీ తీసుకున్నారు. ఒక 3 మంత్స్‌కి పాలసీ కట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మంత్లీ ఒక 1500 కడుతున్నారు. ఒక 3 మంత్స్ అంటే 4500 కట్టారు. మీరు టర్మ్ పాలసీ వచ్చేసి 1 సిఆర్‌కి తీసుకున్నారు. మీకు ఒక 3 మంత్స్ తర్వాత అన్‌ఎక్స్‌పెక్టెడ్‌లీ మీరు చనిపోయారు. మీ నామినీకి 1 సిఆర్ ఇవ్వాలి. నిజంగానే కంపెనీ ఇస్తుందా? 4500 కట్టాము కదా! ఇస్తుందా? ఆన్ పేపర్ చూసుకున్నట్లయితే కంపెనీ ఇవ్వాలి. బట్ రియాలిటీగా చూసుకున్నట్లయితే ఇవ్వట్లేదు. రీజన్ ఎందుకంటే ఆ కంపెనీకి కూడా కొంచెం పెయినే. ఎందుకంటే ఇతను కట్టింది 4500, నేను ఇతనికి ₹1,00,00,000 ఇవ్వాలి. యాజ్ పర్ పాలసీ బాండ్ అయితే ఇవ్వాలి. బట్ నా దగ్గర ఏవైతే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయో, ప్రతి ఒక్క టర్మ్స్ అండ్ కండిషన్ ఇతను మీట్ అవుతున్నాడా లేదా? అంటే నేను పెట్టిన టర్మ్స్ అండ్ కండిషన్ ఇతను ఫాలో అయ్యాడా లేదా అని చెక్ చేస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్స్ అండ్ కండిషన్ చెక్ చేస్తుంది మీరు మంత్లీ తీసుకుంటే. అందులో ఏదన్నా ఒక టర్మ్స్ అండ్ కండిషన్ మీరు పాటించకుండా ఒకవేళ చనిపోయినట్లయితే మీ క్లెయిమ్ రిజెక్ట్. ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ ఎక్కడికొచ్చింది? మీరు ఏదైతే ఎక్స్‌ట్రా ప్రొటెక్షన్ అనుకున్నారో ఆ ప్రొటెక్షన్ లేనట్లే కదా! మరి దీనికున్న ఇంకొక ఆప్షన్ ఏంటి? వీలవుతే మీరు రెగ్యులర్ టర్మ్ పాలసీ తీసుకోండి. అంటే ఇయర్లీ పేమెంట్ ఎట్ ఏ టైమ్ ఆప్షన్ తీసుకోండి. మీరు ఒకవేళ 25 ఇయర్స్ ఉన్నారు, 60 వరకు పాలసీ తీసుకున్నాను. రిమైనింగ్ 40 ఇయర్స్‌కి ఏదైతే ఉందో ఇయర్లీ పేమెంట్ పెట్టుకోండి. అలాంటి కేసెస్‌లో మీకు క్లెయిమ్ అనేది రిజెక్ట్ చాలా తక్కువ కంపేర్ టు మంత్లీ. అండ్ ఒకవేళ మీ దగ్గర డబ్బు ఉంది అనుకుంటే దాన్ని మినిమమ్ 8 ఇయర్స్ లేదా 10 ఇయర్స్ లేదా 12 ఇయర్స్ వరకే కట్టుకోవచ్చు. అలా కట్టుకున్నప్పుడు మీకు కొంచెం ప్రీమియం ఎక్కువ వస్తుంది. బట్ ఓవరాల్ ప్రీమియం అనేది తక్కువ పడుతుంది. అదే మీరు రెగ్యులర్ పేమెంట్ చేసుకున్న ఓవరాల్ ప్రీమియం ఎక్కువ పడుతుంది. బట్ ఇయర్లీ ప్రీమియం తక్కువ పడుతుంది. అదే మీరు మంత్లీ ప్రీమియం తీసుకున్నారనుకో, ఓవరాల్ ప్రీమియం ఎక్కువ పడుతుంది. మంత్లీ తక్కువ పడుతుంది. కాకపోతే ఈ మంత్లీ తీసుకున్నప్పుడే అసలు రియాలిటీ బయటకొస్తుంది. నేను మిమ్మల్ని భయపెట్టాలనుకోవట్లే, అవేర్ చేయాలి అనుకుంటున్నాను. సో, ఎవరో చెప్పారని చెప్పి, ఏదో ఇన్‌ఫ్లుయెన్సర్ చెప్పారని చెప్పి, లేదనుకోండి పలానా పర్సన్ చెప్పాడు అని చెప్పి మీరు మంత్లీలో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నట్లయితే, మిమ్మల్ని మీరు ఒక బ్యాక్ ఆఫ్ ద హ్యాండ్ చేసుకున్నట్లే. ఎందుకు అంటే టర్మ్ ఇన్సూరెన్స్ అంటేనే ఏదన్నా అవుతే వస్తది కదా అని ఒక నమ్మకంతోని తీసుకుంటున్నాం. ఆ నమ్మకం మీద ఈ మధ్య కొన్ని బజార్ అని చెప్పేసి వచ్చినాయి. లేదా అంటే కొందరు ఇన్‌ఫ్లుయెన్సర్స్ చెప్పి చేయిస్తున్నారు. ఆన్ పేపర్ పక్కకు పెట్టండి. రియాలిటీలోకి రండి. రియాలిటీలోకి వచ్చి చూడండి. అదే మీరు ఎనీ ఏజెంట్ దగ్గర పోండి, లేదా డైరెక్ట్ కంపెనీ దగ్గర పోండి. సార్ మంత్లీ టర్మ్ ప్లాన్ తీసుకోవచ్చా? లేదా ఇయర్లీ తీసుకుంటే బెటరా అని అడగండి. ఒక్క పర్సన్ అన్నా మంత్లీ తీసుకుంటే బెటర్ అని అన్నాడనుకోండి, అతనికి నాలెడ్జ్ లేదు అని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పినవి మీరు గుర్తు పెట్టుకొని అతన్ని అడిగి చూడండి. అదే మీరు ఇయర్లీ తీసుకున్నారనుకో, ఎగ్జాంపుల్ ఆ ఇయర్‌కి మొత్తం ఒక 20,000 మీకు కంపెనీ చెప్పింది. 20,000 ఎట్ ఏ టైమ్ కట్టినప్పుడు కంపెనీ ఎలా ఫీల్ అవుతుందంటే, ఈ ఇయర్‌కి రావాల్సిన ప్రీమియం నాకు అడ్వాన్స్‌గా వచ్చింది. సో, నేను కంపల్సరీ క్లెయిమ్ ఇవ్వాలి. ఆ పర్టిక్యులర్ మంత్ వరకే నేను ఇవ్వగలను. నెక్స్ట్ మంత్ ఏమవుతుందో, నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్‌కి ఏమవుతుందో అనేది ఒక డౌట్ ఉంటుంది. మళ్ళీ మీకు అంటే ఇప్పుడు 1 ఇయర్ కట్టారు కదా! సెకండ్ ఇయర్ మళ్ళీ అక్కడ కూడా అదే టర్మ్స్ అండ్ కండిషన్ ఫాలో అవుతుండొచ్చు కదా! రెగ్యులర్ పే అనేది మన సిస్టమ్‌లో ఎప్పటినుంచో ఉన్నది ఫ్రెండ్స్. అదే మంత్లీ ప్లే అనేది రీసెంట్‌లీ వచ్చింది. విచ్ ఈస్ నాట్ వర్కబుల్. యాజ్ పర్ పేపర్ కాకుండా రియాలిటీలో చూసుకున్నట్లయితే అది వర్క్ అవ్వదు. అలా పాలసీలు ఏదో ఒక రీజన్ చెప్పి రిజెక్ట్ చేసిన కేసెస్ చాలా ఉన్నాయి. ఏదో ఒకటి అవుతది అని చెప్పి ప్రొటెక్షన్ కోసం వెళ్ళినప్పుడు ఎందుకు మళ్ళీ ఈ మంత్లీ ప్లాన్‌కి వెళ్తున్నారు అనేది నాకు అర్థం అవ్వట్లేదు. ఎప్పుడైనా టర్మ్ ఇన్స్యూరెన్స్‌లో ప్యూర్ టర్మ్ మాత్రమే తీసుకోండి. యూలిప్ పాలసీలని, చైల్డ్ సేవింగ్ అని ఇవన్నీ మీకు ఫైనాన్షియల్ రిస్క్‌తో కూడినయి. అదే మీరు ప్యూర్ టర్మ్ తీసుకున్నారనుకోండి, మీరు పెట్టిన అమౌంట్ రిటర్న్ రాకపోవచ్చు. బట్ మీకు ఒకవేళ ఏమన్నా అవుతే మాత్రం క్లెయిమ్ అనేది వస్తుంది. అండ్ రిటర్న్ రావడానికి కూడా ప్యూర్ టర్మ్‌లో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు గనుక మీ పాలసీ టర్మ్ ఒక 35 ఇయర్స్ పెట్టుకొని 5 ఇయర్స్ ముందు ఎగ్జిట్ అయితే, అంటే మీరు 30 ఇయర్స్‌లో గనుక పాలసీ ఎగ్జిట్ అయితే అప్పటి వరకు కట్టిన ప్రీమియం మొత్తం మీకు రిటర్న్ వస్తుంది. అండ్ ఆ పాలసీ అనేది క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. ఇదొక ఆప్షన్ ఉన్నది. ఇది అందరికీ యూజ్ అవుతుందా అంటే
ఎవరైతే యంగ్గా ఉన్నారో 30 లోపల ఉన్న వాళ్ళకి అండ్ 35 లోపల ఉన్న వాళ్ళకు ఇది ఒక బెస్ట్ ఆప్షన్. జస్ట్ సేవింగ్ స్కీమ్స్ అని, యులిప్ స్కీమ్స్ అని వెళ్తే అది రిస్క్ తీసుకుంటా అంటే వెళ్ళొచ్చు. బట్ నాకు రిస్క్ వద్దు, బట్ సేఫ్టీ కావాలి అనుకుంటే ప్యూర్ టర్మ్ ఈజ్ ద ఓన్లీ ఆప్షన్. బట్ ఆ ప్యూర్ టర్మ్ కూడా మంత్లీ వద్దు, ఇయర్లీయే ముద్దు. ఒకవేళ మీకు టర్మ్ ఇన్సూరెన్స్ కావాలి అనుకున్నా, హెల్త్ ఇన్సూరెన్స్ కావాలి అనుకున్నా, లేదా వెహికల్ ఇన్సూరెన్స్ కావాలి అనుకున్నా, కింద ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేయండి. నేనే మీకు కాల్ చేయడం జరుగుతుంది. మేబీ 1 ఆర్ 2 డేస్ పడుతుండొచ్చు నేను కాల్ చేయడానికి. బట్ 100% మీకు కాల్ చేస్తాను. మీకు కాల్ చేసి మీ రిక్వైర్మెంట్ బట్టి ఉన్న మార్కెట్‌లో ఉన్న బెస్ట్ ప్లాన్ ఏంటి, అది హెల్త్ కావచ్చు, లైఫ్ కావచ్చు, లేదా అనుకోండి వెహికల్ కావచ్చు, చెక్ చేసి చెప్పడం జరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఓకే అంటే ఫర్దర్‌గా ప్రొసీడ్ చేయడం జరుగుతుంది. కొన్ని బేసిక్ టర్మ్స్ అండ్ కండిషన్స్. మీకు ఒకవేళ మంత్లీ టర్మ్ ఇన్సూరెన్స్ కావాలి అనుకుంటే నేను చెయ్యను ఫ్రెండ్స్. అండ్ మీకు హెల్త్‌లో కూడా మంత్లీ స్కీమ్ కావాలి అంటే నేను చెయ్యను. ఎందుకంటే అది వర్కౌట్ కాదు. నా పర్సనల్‌గా వర్కౌట్ కాకపోవడం కన్నా పాలసీ క్లెయిమ్స్ అప్పుడు తెలుస్తుంది. సో, ఈ మంత్లీ ప్లాన్ ఎంత డేంజరు అని చెప్పి. సో, అలాంటి డేంజరస్ వర్క్స్ మనం చెయ్యం. ఎవరన్నా చేస్తారు అంటే మీరు ట్రై చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదు. మనం జెన్యూన్‌గా ఉంటాము. జెన్యూన్‌గా పాలసీలు చేస్తాము. ఉన్నది ఉన్నట్లే చెప్తాము. అలాంటి వాళ్ళకే మనం పాలసీలు చేయడం జరుగుతుంది. ఈ మంత్లీ బేసిస్ వాళ్ళకి మనం పాలసీలు ఎందుకు ఈ ముచ్చట చెప్తున్నాను అంటే, చాలామంది మీరు ఒక ఆన్‌లైన్ వీడియో చేశారు కదా! అది చూసాము. ఓకే. మీ దగ్గరనే పాలసీ చేసుకుంటాం. బట్ మాకు మంత్లీ కావాలి అంటున్నారు. నేనేమంటున్నానంటే, ఓకే. నేను పాలసీ చేస్తా. బట్ మంత్లీ అయితే నేను చెయ్యను. ద రీజన్ వచ్చేసి ఎండ్ ఆఫ్ ద డే దాని వెనుక కొన్ని మెయిన్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఆ డిసడ్వాంటేజెస్ వల్లనే నేను ఈ ఈఎంఐ రిలేటెడ్ పాలసీలనేవి చెయ్యను. ఎస్పెషల్లీ మంత్లీ రిలేటెడ్ పాలసీలయితే చెయ్యను. మీకు ఒకవేళ జెన్యూన్‌గా ఇన్సూరెన్స్ కావాలి అనుకుంటే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కింద ఇచ్చిన లింక్‌ని ఫిల్ చేయండి. మీకు ఇలాంటి జెన్యూన్ కంటెంట్ కావాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానెల్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫ్రెండ్స్.